అభిషేకం పొందుకో బిడ్డ, అభిషేకం పొందుకో బిడ్డ, అభిషేకం పొందుకో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు ప్రభువా, స్తుతులు ప్రభువా. అందరూ స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి, దేవుని ఆరాధించండి, దేవుని మహిమపరచండి, దేవుని నామాన్ని స్మరించండి. దేవుని నామలో బలం పొందుకోండి. దేవుని నామలో గొప్ప పరాక్రమమైన కార్యములు ఈ సమయంలో నువ్వు పొందుకునే సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు పరిశుద్ధుడా. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హరబ శరదరబ కర హరబలరబో శరదరలరబో కిరిబిలిరిబి శరదరలరబ కరబలరబ శరదరలరబ కర. అయ్యా స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు పరిశుద్ధుడా, స్తోత్రాలు పరిశుద్ధుడా. అయ్యా స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా, స్తుతులు పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతించండి, స్తుతించండి, దేవుని స్తుతించండి. అరణ్యమందు నాదు ఆత్మా తృష్ణగొని ఉన్నది, అరణ్యమందు నాదు ఆత్మా తృష్ణగొని ఉన్నది. ఈ లోకమనే అరణ్యము, ఈ లోకమనే అరణ్యంలో మనం ఎప్పుడు కూడా ఒక తృష్ణ, ఒక దాహము, ఒక వాంఛ కలిగి ఉండాలి. అదేంటో తెలుసా? ఈ అరణ్యం అనే ఈ లోకంలో మనం ఎప్పుడూ కూడా తృష్ణగొని ఉండాలి, ఒక కాంక్ష ఉండాలి. అది ఏమిటంటే, నా దేవుడు ఎప్పుడు వస్తాడా, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు చేరిపోతానా, ఆయన కౌగిల్లో నేను ఎప్పుడు ఒదిగిపోతానా, ఇదిగో సింహాసనం మందు నేను ఎప్పుడు ఆయనతో పాటు కూర్చుండి సదాకాలము ఆయన రాజ్యములో ఏలుబడి చేసి ఆయనతో ఆనందించి సంతోషించి కన్నీరు దుఃఖము లేని ఆ రాజ్యముకు నేను ఎప్పుడు చేరిపోతానా, ఆ సుదినమును ఎప్పుడు నా కొరకు వేచి ఉన్నదో, ఎప్పుడు నా కొరకు అది సమీపిస్తుందో అని ఒక వాంఛ, కాంక్షతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉండాలి. అదే హృదయముతో దేవుని స్తుతించు, అదే మనస్సుతో దేవుని స్తుతించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి, స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో గతించి పోవుచున్నది లోకవేషమంతయును, ఇదిగో గతించి పోవుచున్నది లోకవేషమంతయును. మనుషుల మహిమంతయు రాలును పుష్పము వలె, మనుషుల మహిమంతయు రాలును పుష్పము వలె, మార్పులేని వాడు యేసు, మార్పులేని వాడు యేసు. సత్యవాక్యం ఇదియే, అర్పించేదన్ యేసయ్యా నా సమస్తము నీకే, అర్పించేదన్ యేసయ్యా నా సమస్తము నీకే.
ఆశించుచున్నది ప్రభువా, నా హృదయము బహుగా అర్పించేదన్ యేసయ్యా, నా సమస్తము నీకే. స్తోత్రం. నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు, నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు. అరణ్యమందు నాదు ఆత్మ తృష్ణగొనియున్నది, అరణ్యమందు నాదు. స్తోత్రం. నేనెప్పుడు చెరెదా అయ్యా, నేనెప్పుడు స్తోత్రం. నీ సన్నిధిలో నాదా కాంక్షించుచున్నాను నేను, దినము కొరకై కాంక్షించుచున్నాను నేను, ఆసుదినము కొరకై అర్పించేదన్ యేసయ్యా, నా సమస్తము నీకే అర్పించేదన్ యేసయ్యా, నా సమస్తము నీకే. నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు, నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు. నేనెప్పుడు చెరెదా నీ సన్నిధిలో నాదా, నేనెప్పుడు చెరెదా నీ సన్నిధిలో నాదా కాంక్షించుచున్నాను నేను, ఆసుదినము కొరకై కాంక్షించుచున్నాను నేను, ఆసుదినము కొరకై. నేనెప్పుడు చెరెదా నీ సన్నిధిలో నాదా, నేనెప్పుడు చెరెదా నీ సన్నిధిలో నాదా కాంక్షించుచున్నాను నేను, ఆసుదినము కొరకై కాంక్షించుచున్నాను నేను, ఆసుదినము కొరకై కాంక్షించుచున్నాను నేను, ఆసుదినము కొరకై అర్పించేదన్ యేసయ్యా, నా సమస్తము నీకే అర్పించేదన్ యేసయ్యా, నా సమస్తము నీకే. నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు, నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు, నీ చిత్త ప్రకారము నడుపుము కడవరకు. నేనెప్పుడు చెరెదా నీ సన్నిధిలో నాదా, నేనెప్పుడు చెరెదా నీ సన్నిధిలో నాదా కాంక్షించుచున్నాను నేను. ఆసుదినము కొరకై ఆసు
కొరకై రిబా బాబా బరబరందర బలి దిరి రి బరబర కరబ ఓరి బందర బల బషబల రిబా బాబా బరబల కరదర బలందర బల రిబా బాబా బరబల బలి దిరి రి బరబర షబల బలందర బల బరబర బర స్తోత్రమయ్యా. పరిశుద్ధుడగు దేవా, నిఘనమైన అత్యున్నతమైన మహిమ కలిగిన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సర్వశక్తిమంతుడా, కృప కనికరములు గల దేవా, నీ సన్నిధికి వచ్చిన మమ్ములను ఎంత మాత్రము నీవు త్రోసిపుచ్చే దేవుడవు కాదు ప్రభువా. ఇదిగో నీ కృప చేత, నీ రక్తము వలన, నీ శరీరము వలన ప్రభువా మమ్మలను శుద్ధి చేసి నూతన పరిచి ఇదిగో నిత్య జీవము గలవారిగా ప్రభువా అంత్యదినమున లేపబడే ఒక అనుభవములో మేము పాలి భాగస్థులగునట్లుగా ప్రభువా నీ రక్తము నీ శరీరమును మాకిచ్చినందుకు మీకు మహిమ చెల్లించుకుంటున్నాం. మేమందరము కూడా అయ్యా నిత్య సియోను నూతన యెరూషలేము పట్టణము కొరకు ఎదురు చూచే అనుభవంలో సిద్ధపడి ఉండిన వారమై అయ్యా ఇదిగో ప్రభా పవిత్రురాలైన కన్యకల వలె, అయ్యా పవిత్రురాలైన కన్యక వలె అయ్యా ఇదిగో ప్రభా నీవు ప్రత్యక్షమైనప్పుడు ఈ మట్టి ఘటము మహిమా ఘటముగా మార్చబడి అయ్యా నీలో ఐక్యపరచబడిన వారమై అయ్యా ఇదిగో ప్రభా ఆ నిత్య సియోనులో యుగాయుగములు నీతో ఆనందించే కృప నీ రక్తము వలన, నీ శరీరము వలన మాకు అనుగ్రహించినందుకు నీకు మహిమ చెల్లించుకుంటున్నాం. నీ కృపలో నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడండి. నీ సేవకుని నోటి నుండి వచ్చి ప్రతి మాట కూడా నీవు మాట్లాడుచున్నావని గ్రహించిన వారమై విరిగి నలిగిన హృదయముతో దైవ భయము కలిగిన వారమై ప్రభువా అయ్యా నీ మాటకు సంపూర్ణముగా లోబడే మనస్సు, సమ్మతి గల మనస్సు మాలో కలుగు చేయమని బ్రతిమలాడుకొనొచ్చు. నీ ఏలుబడికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. పరిశుద్ధ ఆత్మడా, మీరే మమ్మల్ని ఏలమని మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, బలపరచండి, సరిచేసి ఆ సియోనుకు సిద్ధపరచమని త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ లేడీస్ ఇటువైపుకి వచ్చేయండి. ఎప్పుడు కూడా ఈ రో జెంట్స్కి ఇవ్వండి. బయట ఎవరున్నా సరే లోనికి వచ్చేయండి. దయచేసి ఇంకెవరు మాట్లాడొద్దు. తడువు చేయకుండా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శక్తిమంతుడైన దేవుడు, కొద్దిగా మాస్టర్ తగ్గించు. శక్తిమంతుడైన దేవుడు దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. శక్తిమంతుడైన దేవుడు ఈ 8వ మాసాన్ని మనకు దయచేసి దేవుని సన్నిధిలో మనమందరం కూడుకొని దేవుని సన్నిధిని అనుభవించడానికి మనకిచ్చిన ఈ ఘనమైన సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి కృతజ్ఞతా హృదయం కలిగిన వారై 2 చేతులెత్తి మహిమ కలిగిన యేసుకు స్తోత్రించెదము.
స్తోత్ర్యామి 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 స్తోత్ర్య. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 4వ అధ్యాయం 7వ వాక్యం. లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వాక్యం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు శక్తిమంతుడైన దేవుడు. ధర్మశాస్త్ర కాలములో జరిగిన ఒక దైవ కార్యమును గూర్చి, ధర్మశాస్త్ర కాలంలో ఎలీషా కాలములో జరిగిన ఒక దైవికమైన కార్యాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు ఏ మాట తెలియపరిచిన, యేసు ప్రభు ఏ అనుభవం తెలియపరిచిన, యేసు ప్రభు ఏ హెచ్చరికను దయచేసిన, యేసు ప్రభు ఏ మర్మమును బయలుపరిచిన, యేసు ప్రభు తన నోట నుండి ఏ మాట బయలు వెళ్ళినా ఆ మాటను మనము చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దేవుడు ఒక అనుభవాన్ని బయలుపరుస్తున్నప్పుడు, దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తున్నప్పుడు, దేవుడు జరిగిన కార్యమును గూర్చి మనకు పరిచయం చేస్తున్నప్పుడు, మన జీవితాలలో కొన్ని పాఠములను నేర్పించడానికి, మన జీవితాలలో కొన్ని అనుభవాలు నేర్పించడానికి, మన కుటుంబాల్లో దేవుని నామ ఘనతకైన కార్యాలు పొందుకోవడానికి, మన జీవితములో ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అన్న సంగతి మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది కుష్ఠరోగులు ఇశ్రాయేలు దేశములో ఉన్నారు. ఇశ్రాయేలు దేశములో ఉన్నారు.
వారి జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి, వారి జీవితంలో ఒక భయంకరమైన సమస్య, వారి జీవితాలలో అంతరంగంలో ఒక భయంకరమైన వేదన, వారి జీవితాలలో ప్రతిరోజు వారికున్న సమస్యను బట్టి కావచ్చు, వారికున్న వ్యాధిని బట్టి కావచ్చు, వారికున్న సమస్యను బట్టి కావచ్చు, వారి జీవితములో వారి దేహములో నివసించుచున్న బలహీనత కావచ్చు, వైరస్ కావచ్చు, వ్యాధి కావచ్చు, ప్రతికూలమైన అనుభవం కావచ్చు, ఎంతగానో వారు బాధించబడుతూ ఉన్నారు, ఎంతగానో బాధించబడుతూ ఉన్నారు, ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు, ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నారు, ఎంతగానో ఆ సమస్య వారిని వదలడం లేదు. కానీ ఇశ్రాయేలు దేశములో ఉన్న కుష్ఠరోగుల్లో ఒక్కరూ కూడా సమస్య నుండి విడుదల పొందుకోలేకపోతున్నారు. దేవుడైతే విడిపించాలని అనుకుంటున్నాడు. దేవుడు ఎవరిని కూడా రోగములో, బలహీనతలో, సమస్యలో, వైరస్లో, మరణాంధకరమైన పరిస్థితిలో ఏ ఒక్కరు కూడా ఉండడానికి దేవుడు ఇష్టపడడు. ప్రతి ఒక్కరిని కూడా విడిపించాలని, స్వస్థపరచాలని, ఆరోగ్యం దయచేయాలని, శాంతి దయచేయాలని, నెమ్మది దయచేయాలని, ప్రాణాత్మ దేహాల్లో ఒక సంతోషకరమైన జీవితాన్ని నింపాలనే దేవుడు కోరుకుంటాడు. కానీ అక్కడ జరుగుతున్న అనుభవం ఏంటంటే దేవుడు విడిపించాలనుకుంటున్నాడు, దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు, దేవుడు దుఃఖ దినములు సమాప్తి చేయాలనుకుంటున్నాడు, ఆ ప్రతికూలమైన అనుభవం నుంచి విడిపించాలనుకుంటున్నాడు. కానీ ప్రజలు మాత్రము ఆ కార్యమును పొందుకోవడానికి, స్వస్థతను పొందుకోవడానికి, ఆరోగ్యం పొందుకోవడానికి, నెమ్మది పొందుకోవడానికి, వారి జీవితంలో ఏలుబడి చేస్తున్న దుఃఖ దినముల నుండి విడిపించబడడానికి ఎవ్వరు కూడా ఆ కార్యం పొందుకోవడానికి, ఆ అనుభవం పొందుకోవడానికి, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకోవడానికి వారు హృదయాలు యోగ్యంగా కనబడటం లేదు. అయితే మరొక దేశము నుండి, సిరియా దేశము నుండి, మరొక ప్రాంతము నుండి, మరొక గ్రామము నుండి, మరొక దేశము నుండి, మరొక రాజ్యము నుండి కుష్ఠరోగం కలిగిన వ్యక్తి, అదే సమస్య కలిగిన వ్యక్తి, అదే వ్యాధి కలిగిన వ్యక్తి, అదే బాధ కలిగిన వ్యక్తి, అదే దుఃఖ దినములు కలిగిన వ్యక్తి, అదే సమస్య చేత బాధించబడుతున్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేముకు వచ్చాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. దూరదేశము నుండి వచ్చిన వ్యక్తి, వ్యాధితో వచ్చిన వ్యక్తి, కుష్టు రోగముతో వచ్చిన వ్యక్తి, సమస్యతో వచ్చిన వ్యక్తి, కష్టాలతో వచ్చిన వ్యక్తి, దుఃఖ దినములతో వచ్చిన వ్యక్తి, భయంకరమైన శాపము చేత నింపబడి వచ్చిన వ్యక్తి తన జీవితములో మహిమ కలిగిన దేవుని పేరట గొప్ప శక్తివంతమైన స్వస్థత కార్యం, గొప్ప శక్తివంతమైన విడుదల కార్యం, గొప్ప శక్తివంతమైన ఆశ్చర్యమైన కార్యం, గొప్ప శక్తివంతమైన దుఃఖ దినములు సమాప్తి చేయబడిన ఒక దైవ కార్యమును పొందుకొని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వ్యాధి లేని జీవితం, రోగం లేని జీవితం, బలహీనత లేని జీవితం, సంతోషముతో నింపబడిన జీవితం, ఆనందముతో నింపబడిన జీవితం, దైవ కార్యాలతో నింపబడిన జీవితం, ఊహించిన వాటికన్నా అడిగిన వాటికన్నా ఇంకను అత్యధికమైన దైవ కార్యములు అతడు ఇశ్రాయేలు దేశమునకు వచ్చి కార్యములు పొందుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకీ ఇశ్రాయేల్ దేశంలో కుష్ఠరోగులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ ఎందుకు స్వస్థత రాలేదు, ఎందుకు విడుదల రాలేదు, ఎందుకు ఆరోగ్యం రాలేదు, ఎందుకు నెమ్మది రాలేదు, ఎందుకు సమాధానం రాలేదు, ఎందుకు వారి జీవితములు మహిమకరంగా మార్చబడలేదు? అయితే దూర ప్రాంతము నుండి, దూర దేశము నుండి, దూర గ్రామము నుండి వచ్చిన నయమానే ఆరోగ్యం పొందుకున్నాడు, శక్తి పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు, దైవ కార్యం పొందుకున్నాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఒక పరిపూర్ణమైన స్వస్థతను ఎందుకు పొందుకున్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల పుస్తకం 5వ అధ్యాయం 14వ వాక్యం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై, అతని దేహము పసిపిల్లవాని దేహం వలె అతడు శుద్ధుడాయెను. చదవబడిన లేఖనంలో ఒక ఘనమైన జీవితము బయలుపరచబడుతుంది, ఒక ఆత్మ సంబంధమైన అనుభవం బయలుపరచబడుతూ ఉంది. నీవు కూడా దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పసి పిల్లవాని వలె, చిన్న బిడ్డ వలె, పసి పిల్లవాని వలె మార్చబడే ఒక దైవ కార్యం నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు నిన్ను ఇంకా బ్రతికించాడు. దేవుడు ఇంకా బ్రతికించాడు. నువ్వు ఒక పసిపిల్లవాని వలె మార్చబడాలి, నువ్వు ఒక చిన్న బిడ్డ వలె మార్చబడాలి. నీ నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఒక పసి పిల్లవాని మనసు ఎలాగుంటుందో, వారి జీవితం ఎలాగుంటుందో, వారి తలంపులు ఎలాగుంటుందో, వారు ఎంత పవిత్రంగా ఉంటారో అదే జీవితం నీవు కూడా నీ దేహంలో చేయడానికి దేవుడు ఇంకను నిన్ను బ్రతికించి ఉంచాడు. దేవునికి స్తోత్రం. నయమాను దైవ సేవకుడు చెప్పినట్లు, దైవ సేవకుడు ఏం చెప్పాడో ఆ జీవితానికి నయమాను అప్పగించుకున్నాడు. దైవజనుడు ఏ అనుభవం బయలుపరిచాడో ఆ అనుభవానికి నయమాను అప్పగించుకున్నాడు. దైవజనుడు ఏ ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచనకు నయమాను అప్పగించుకున్నాడు.
అప్పగించుకున్నాడు. ఒక ప్రాంతంలో ఓ ప్రతిష్ట గల దైవ సేవకుడు ఉన్నాడు. ఒక ప్రాంతంలో అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ సేవకునితో మాట్లాడుతున్నాడు. నీవు ఫలానా ప్రాంతానికి వెళ్ళు, ఫలానా గృహానికి వెళ్ళు. ఆ గృహంలో ఒక ఆమె ఉంది, ఆమె తల మీద నీ చెయ్యి పెట్టి ప్రార్థన చేయని దేవుడు పంపించాడు. దైవ సేవకుడు దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆమె ఇంటి యొద్దకు వెళ్ళాడు. అమ్మా, ప్రార్థన చేయడానికి, మీ క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి, మీ యొక్క జీవితంలో దేవుడు చేసే దైవ కార్యము నిమిత్తమై, ప్రార్థన చేయు నిమిత్తమై నేను పంపబడ్డాను. ఆమె దైవ సేవకుని మాటకు లోబడటం లేదు, ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడటం లేదు, ప్రార్థన చేయించుకోవడం ఒప్పుకుంటా లేదు. ప్రార్థన చేయించుకోవడానికి ఆమె ఒప్పుకుంటా లేదు. ఆ సేవకుడు మెట్లు దిగి మళ్ళా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నాడు. మరలా సగం దూరం వచ్చే లోపలికి ఆత్మదేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు. మరలా నువ్వు వెళ్ళు, ఆమెకు ప్రార్థన చేయి. మరలా దేవుని చేత ప్రేరేపించబడి ఎక్కడికి వెళ్ళాడంటే ఆమె యొద్దకు వెళ్ళాడు. అమ్మా, దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రార్థన చేయమంటున్నాడు. ఆమె అంత మాత్రం ఒప్పుకుంటలేదు, దైవ సేవకుని మాట వింటలేదు, దైవ సేవకుని మాటకు లోబడతలేదు, దైవ సేవకుని మాటకు అప్పగించుకుంటలేదు. దైవ సేవకుడు మరలా రిటర్న్ బ్యాక్ అయిపోయాడు, మరలా వెనుతిరిగి వచ్చేసాడు. ఆ రోజు రాత్రి కాలంలో ఆ కుటుంబంలో జరిగిన భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఒకే ఒక కుమార్తె, ఆ కుమార్తె బలవంతపు మరణానికి తన్ను తాను అప్పగించుకొని ఉరేసుకొని చనిపోయింది. ఆమె చనిపోతున్నప్పుడు ఒక మరణ వాంగ్మూలం రాసి, ఈ చావుకు కారణం నా తల్లే. పోలీసులు వచ్చారు, ఆ తల్లిగారిని తీసుకుని వెళ్ళిపోయి చెరసాల్లో వేసేశారు. ఆమె కుమారుడు పరుగు పరుగున దేవుని మందిరమునకు పరిగెత్తి, దేవుని సన్నిధికి పరిగెట్టి, దేవుని సముఖానికి పరిగెట్టి, దేవుని సేవకుని దగ్గర విలపిస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. కొంతమందికి దైవ సేవకుని మాట అంటే విలువ తెలియదు. దైవ సేవకుడు నోటికి దేవుడు బోరగా ఉంటాడు. దైవ సేవకుని నోటికి బోరగా ఉంటాడు. అపోస్తులతో దేవుడు అంటున్నాడు, మీరు రాజుల ఎదుట నిలబడ్డా, మీరు ఇశ్రాయేలుల ఎదుట నిలబడినా, మీరు అన్యజనుల ఎదుట నిలబడినా, ఏ స్థలములో నిలబడినా మీ నోటికి బోరగా నేను ఉంటాను, మీ నోటికి వాక్కులు నేను అందిస్తాను, మీ నోటికి మాటలు నేను అందిస్తాను. అంటే ఇప్పుడు దైవ సేవకుని నుండి మాటలు వస్తున్నాయంటే అది మానవుని మాటలు కాదు, మానవ జ్ఞానంతో నింపబడిన మాటలు కాదు,
మానవుని ఆలోచనతో నింపబడిన మాటలు కాదు. దేవుడు తన మహిమ కలిగిన మాటలు, దేవుడు తన శక్తివంతమైన మాటలు, దేవుడు తన ప్రభావం కలిగిన మాటలు, దేవుడు ప్రజల జీవితాల్లో కార్యాలు జరిగించడానికి దైవ సేవకుని నోటికి బోరగా ఉండి మాట్లాడువాడై ఉన్నాడు. మోషే, నీ నోటికి నేను బోరగా ఉంటాను. మోషే, నీ అన్న అయిన అహరోనుకి నేను అతని నోటికి బోరగా ఉంటాను. ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో, ఏ అనుభవాలు మాట్లాడాలో నేను సమస్తము మీ నోటికి బోరగా ఉంటాను. దైవ సేవకుడు మాటలంటే చాలామందికి విలువ తెలియదు. ధనవంతుడు ఉన్నాడంట, లాజరు కూడా ఉన్నాడంట. వీళ్ళిద్దరూ కూడా భూమి మీద కొంతకాలం బ్రతికి ఇద్దరూ కూడా మరణించారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే భూమి క్రింద పాతాళపు చెర ఉంది. ఆ పాతాళపు చెరలోకి వెళ్ళి కటిక చీకటిలో బాధించబడుతూ విడిపించేవాడే లేక, కాపాడువాడే లేక, తప్పించేవాడు లేక, ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఎవ్వరూ తప్పించలేక అంటున్నాడు, అయ్యా అబ్రహామా, ఒక్క అవకాశం నాకు ఇవ్వి, భూమి మీదకి వెళ్తాను, దైవ సేవకుని నోటం వచ్చు మాటలను వింటాను, ఆ మాటలకు లోబడతాను. నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారికి కూడా నేను చెప్తాను. అవకాశం లేదు. విడిపించబడే అవకాశం లేదు, తప్పించబడే అవకాశం లేదు, కాపాడబడే అవకాశం లేదు. కారణం ఏంటంటే అతడికి ఇవ్వబడిన సమయం ముగించబడ్డది. అతనికి ఇవ్వబడిన సమయం ముగించబడ్డది. అతనికి ఇవ్వబడిన అనుభవాలు ముగించబడ్డాయి. అతనికి ఇవ్వబడిన కాలం ముగించబడ్డది. దైవ సేవకుడు చెప్పినట్లు నయమాను విన్నాడు. రెండోదిగా విన్న అనుభవాలు, విన్న మాటలు, విన్న నడిపింపు, విన్న ఆలోచనలు, విన్న దైవికమైన అనుభవాలకు తోచ తప్పకుండా దైవజనుడు చెప్పినట్లు నయమాను విన్నాడు. యేసయ్య చెప్తున్నాడు నీతో, యేసయ్య మాట్లాడుతున్నాడు నీతో, యేసయ్య నీకు తెలియపరుస్తున్నాడు. ఒక్కసారి నయమానును చూడు. నయమాను చూడరు చాలామంది, సినిమా యాక్టర్లను చూస్తారు. మన ఫోన్లు అన్నీ అయ్యాయి కదా, మన ఫోన్లో గోలంతా అదే, సినిమా పాటలు. మన ఫోన్లో అన్నీ అయ్యే సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు, సినిమాలో వచ్చే అల్లరితో కూడిన ఆట పాట అవన్నీ చూస్తారు. మీరు కాదులేండి, మీరు చాలా మంచోళ్ళు. మీ ఫోన్లు అన్నీ పవిత్రములే, మీ ఫోన్లు అన్నీ పరిశుద్ధములే. మీ ఫోన్లో ఎటువంటి అపవిత్ర కానీ, మీ ఫోన్లో ఎటువంటి లోక సంబంధమైనవి కానీ, మీ ఫోన్లో ఎటువంటి మీ దేహమును అపవిత్రపరిచే వాటిని మీరు చూడరు. కానీ కొంతమంది ఉన్నారు,
కానీ కొంతమంది ఉన్నారు వీళ్ళు చూపు ఎప్పుడు కూడా లోకం వైపే చూపు. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా జిగేల్. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా నశించిపోయే వాటి వైపు. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా ధనం వైపు. వీళ్ళ చూపు ఎప్పుడు కూడా పంది వలె భూమి వైపు, భూమి కిందకి భూ సంబంధమైన వాటి వైపే చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో శక్తిమంతుడని యేసయ్య నీతో మాట్లాడుతుంది. జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతుంది. మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? ఆకాశమును సింహాసనముగాను భూమిని పాదపీఠముగా చేసుకుని ఉన్న శక్తివంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని విప్పి, నీ హృదయాన్ని తెరిచి ఒక్కసారి నయమాను వైపు చూడు. నీ శరీర సంబంధమైన నేత్రాలు ముయ్యబడి, ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడి నయమాను వైపు చూడు. చూస్తే నీవు కూడా దేవుని సన్నిధిలో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు శరీర సంబంధమైన రోగము లేని వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన రోగము లేని వ్యక్తిగా నీ ప్రాణాత్మ దేహములు శుద్ధి చేయబడతాయి. రెండవదిగా, నీ ప్రాణాత్మ దేహములలో ఒక పసి పిల్లవాని మనస్సు నీ దేహములోనికి వస్తుంది. పసి పిల్లవాడు పాపం చేయడు. పసి పిల్లవాడు, చంటి పిల్లవాడు, అప్పుడు జన్మించిన వాడు పాపము చెయ్యని మనసు ఆ పసి పిల్లవానిలో ఉంటుంది. ఆ మనసు నీలోనికి వస్తుంది. ఆ ప్రతిష్టత నీలోనికి వస్తుంది. ఆ దైవికమైన అనుభవాలు నీలోనికి వస్తాయి. ఈ సమయంలో నీ కన్నులెత్తి నీ హృదయాన్ని తెరిచి యేసయ్య చూపిస్తున్నాడు. నయమాను వైపు చూడు. నయమాను దైవజనుడు చెప్పినట్లు చేశాడంట. అసలు దైవజనుడు ఏం చెప్పాడు? దైవజనుడు ఏం చేయమన్నాడు? దైవజనుడు ఏ ఆలోచన ఇచ్చాడు? దైవజనుడు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఒక దూత ద్వారా ఏం పంపించాడు? యొర్దానులో 7 మారులు నయమానును యొర్దాను నీళ్లలో 7 మార్లు నయమానును మునగమన్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా తన దేహాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని 7 మార్లు యొర్దాను నదిలో నయమాను మునిగాడు. వెంటనే ఎందు నిమిత్తమైతే ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడో ఆ దైవ కార్యమును స్వతంత్రించుకున్నాడు. వెంటనే అతడు పసిపిల్లవాని దేహం వలె మార్చబడ్డాడు. వెంటనే అతడు మాదిరి చూపించేవాడుగా మార్చబడ్డాడు. వెంటనే అతడు ఎలాగ మారిపోయాడంటే యేసయ్యే అతన్ని ప్రజలకు, కొత్త నిబంధన సంఘానికి, లేక ఈ దినము మనకు పరిచయం చేసే ఒక శక్తివంతమైన బిడ్డగా నయమాను మార్చబడ్డాడు. నిన్ను కూడా చాలామంది ప్రజలకు దేవుడు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా అనేకులకు మాదిరిగా పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని సముఖానికి వచ్చిన నీ జీవితము ఒక పరిమళ వాసనగా, ఒక మాదిరిగా ఉండాలని.
భక్తి జీవితంలో అనేకులకు మాదిరిగా ఉండాలని, ఆత్మీయ అనుభవాలలో అనేకులకు మాదిరిగా ఉండాలని నా యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని కోరుకుంటున్నాడు, నీ బ్రతుకును కోరుకుంటున్నాడు, నీ దేహాన్ని కోరుకుంటున్నాడు. నిన్ను కూడా ఇదిగో ఎలా చేయాలనుకుంటున్నాడంటే పసి పిల్లవాని దేహం వలె మార్చాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ అల్లాడుచూ ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇస్తావా? ఆత్మదేవునికి అవకాశం ఇస్తావా? దేవుడు అడుగుతున్నాడు, నాకు అవకాశం ఇవ్వి. నీ జీవితంలో ఒక పసిపిల్లవాని మనస్సు, ఒక పసిపిల్లవాని జీవితం, ఒక పసిపిల్లవాని ఒక పవిత్రమైన అనుభవంతో నిన్ను నింపుతానని దేవుడు నిన్ను అవకాశం అడుగుతున్నాడు. నయమాను మాత్రం దైవ సేవకుడు చెప్పినట్లు 7 మార్లు కూడా మునిగాడు. 7 మార్లు మునగడం అంటే మొదటిసారి మునగడం అంటే మారు మనసు పొందాలి. అది 1వ మారు. 2వ మారు అనగా నీటిలో మునిగి పైకి లేపబడాలి, నీటి బాప్తిసం. 3వ మారు మునిగి లేపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క నడిపింపు. 4వసారి కూడా నీటిలో మునిగి లేపబడాలి. దీనినే ప్రత్యేకమైన జీవితం అంటారు. 5వ మారు కూడా నీటిలో మునిగి పైకి లేపబడాలి. దీనినే దైవిక స్వస్థత. రోగం వచ్చినా, బలహీనత వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎటువంటి జ్వరమే వచ్చినా, ఎటువంటి తలపోటే వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా నన్ను స్వస్థపరిచేది నజరేయుడైన యేసు మాత్రమని ఆయన నమ్మే జీవితమే 5వ మారు మునగడం. 6వ మారు అనగా ఆత్మలోను, ప్రాణములోను, శరీరములోను సంపూర్ణమైన పరిశుద్ధత. 7వ మారు మునగడం అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. ఆ రాక కొరకు ఎదురు చూచే అనుభవం, ఆ రాక కొరకు కనిపెట్టుకునే అనుభవం, ఆ రాక కొరకు పరితపించే అనుభవం. ఈ 7 అనుభవాలు నీ జీవితంలో జరగాలి. ఈ 7 అనుభవాలలో ఈ సమయమందు ఒక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. మూడో మారు మునుగుట. 1వసారి మునగాలి, 2వసారి మునగాలి, ఇలాగా 7 సార్లు మునగాలి. 3వసారి మునగడం అనగా పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క నడిపింపులో నీవు మునగాలి. నువ్వు మునగాలి. ఈ దినాన్ని నువ్వు ఇప్పుడు చూసావు, ఈ దినాన్ని నువ్వు ఇప్పుడు చూసావు, ఈ సంవత్సరాన్ని నువ్వు ఇప్పుడు చూసుంటావు. కానీ మనతో మాట్లాడుతున్న దేవునిలో ఒక విశేషం ఏంటో తెలుసా? చాలా విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే, నీవు భూమి మీదకి రాకమునిపే, నీ తల్లి పుట్టకమునిపే, నీ తండ్రి పుట్టకమునిపే, నీ బంధువులు పుట్టకమునిపే, నీ స్నేహితులు పుట్టకమునిపే, నీవు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ అన్నవారు ఎవ్వరు పుట్టకమునిపే దేవుడు నిన్ను గుర్తు చేసుకొని
చాలామందికి దేవుని కోసం తెలియదండి. నువ్వు పుట్టక మునిపే దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటే నువ్వు అనుకుంటావు, అసలు దేవునికి నేను గుర్తున్నానా? అసలు దేవునికి నేను జ్ఞాపకం ఉన్నానా? అసలు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? కొంతమంది పిచ్చి మోకాలు ఉంటాయి, పిచ్చి మోకాలు ఉంటాయి. ఓ పిచ్చి మోకమా, ఈరోజు నువ్వు ఆయుష్తో ఉన్నావంటే అది దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టికి. ఈ దినము నీవు నీ కుటుంబము భూమి మీద సజీవంగా ఉండగలిగిందంటే అది కేవలము దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా ఇంకా సజీవంగా 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 నీ కుటుంబాన్ని ఉంచాడు. నువ్వు ఈ సమయంలో సజీవంగా ఉన్నావంటే, భూమి మీద ఉన్నావంటే సజీవంగా ఉన్నావంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబట్టే. దేవుడు జ్ఞాపకంలో నువ్వు ఉండబట్టికే, దేవుని జ్ఞాపకంలో నీ కుటుంబం ఉండబట్టికే, దేవుని జ్ఞాపకంలో నీ బిడ్డలు ఉండబట్టికే, దేవుని జ్ఞాపకంలో నీవు ఉండబట్టికే. మన దేవునిలో ఉన్న విశేషం ఏంటో తెలుసా? నీవు పుట్టక మునిపే నిన్ను గూర్చి దేవుడు మాట్లాడి ఉన్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 16-17 వాక్యాల చూడండి. అంత్య దినములందు అందరి మీద 28వ వాక్యం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇప్పుడు తలలు పైకెత్తి వినండి. నువ్వు పుట్టక మునిపే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను గూర్చి మాట్లాడుతున్నాడు. నువ్వు పసిపిల్ల దేహం వలె మార్చబడే అనుభవాలు యోవేలు ప్రవక్త ద్వారా నువ్వు పుట్టక మునిపే మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినములందు అందరిని కూడా అభిషేకముతో దేవుడు నింపుతానని వాగ్దానం చేశాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఇస్సాకు పుట్టక మునిపే ఇస్సాకు కోసం మాట్లాడుతున్నాడు. యాకోబు పుట్టక మునిపే యాకోబును గురించి మాట్లాడాడు. 12 గోత్రకర్తలు పుట్టక మునిపే 12 గోత్రకర్తలను గురించి దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు జన్మించబడక మునిపే యేసు ప్రభుని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, పరమందు తండ్రి ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమార్ని కంటాది, ఆయనకి యేసు అని నామకరణం చేస్తారు, ఆయన ఇమ్మానుయేలైన దేవుడని ముందే యేసు కోసం మాట్లాడి ఉన్నాడు తండ్రి. నీ కోసం కూడా దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఒక బలమైన అభిషేకం ఇక్కడ ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకము ఇక్కడ కుమ్మరించబడుతూ ఉంది. నువ్వు ఆత్మతో నింపబడాలని, అభిషేకంతో నింపబడాలని, ఆత్మచేత నింపబడి నువ్వు అన్య భాషలు మాట్లాడాలని, నువ్వు అభిషేకంతో నింపబడాలని, ఆత్మ నీలోనికి రావాలని, అభిషేకం యొక్క నడిపింపులో నువ్వు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుల్లో నుంచి మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుల్లోంచి నీతో మాట్లాడుతున్నాడు. ఇది మానవుని మాట కాదు, నిన్ను కలుగు చేసిన దేవుని మాట. ఇది మానవుని మాట కాదు, ఇది సమస్తమును సృష్టిని కలుగు చేసిన శక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రమాదం నీ మీదకి రాబోతుంది, అపాయం నీ మీదకి రాబోతుంది, భయంకరమైన దుర్దినములు రాబోతున్నాయి. ఆ దినములకు నువ్వు చెక్కకుండా, ఆ అపాయమునకు నువ్వు చెక్కకుండా, ఆ ప్రమాదమునకు నువ్వు చెక్కకుండా, నీవు కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబం కానీ అపాయానికి చెక్కకుండా,
ప్రమాదానికి చిక్కకుండా, భయంకరమైన దుర్దినములు రాబోతున్నాయి, దానికి చిక్కకుండా నువ్వు తప్పించబడాలంటే దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నువ్వు అభిషేకంతో నింపబడాలి, అభిషేకం యొక్క నడిపింపులో వెళ్ళాలి. నయమాను దేవుని మాట విన్నాడు, లేక దైవజనుడు చెప్పిన మాట విన్నాడు. అసలు దైవజనుడు చెప్పిన మాట వినకపోతే, అభిషేకం పొందుకోకపోతే, అభిషేకం యొక్క నడిపింపులో ఉండకపోతే ఏ ప్రమాదం నీ మీదకు రాబోతుంది, ఏ ప్రమాదం నీ మీదకు రాబోతుంది. ప్రమాదాలు ఈ భూమి మీద 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, కొన్ని లక్షల ప్రమాదాలు. చూడండి, అందరూ ఇలా చూడండి. దేవదూతలు మానవుని కన్నా ముందు కలుగు చేయబడ్డారు. ఇక్కడ నుండి వరుసగా ఈ కృపాయుగం వరకు ఎన్నో ప్రమాదాలు ఈ భూమి మీద జరిగినాయి. కానీ యేసు ప్రభు సియోనులో నుండి ఎక్కడికి రాబోతున్నాడంటే మధ్య ఆకాశంలోనికి రాబోతున్నాడు. ఎందుకొరకు రాబోతున్నాడంటే, దైవజనుడు చెప్పిన మాట విని 7 మార్లు ఎవరైతే నీటిలో మునిగి ఆత్మ సంబంధమైన అనుభవాలలో తమ జీవితాన్ని అప్పగించుకున్నారో వారి కొరకు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. ఆయన వచ్చిన వెంటనే ఏమి జరుగుతుందంటే, దైవజనుడు చెప్పినట్లు 7 మార్లు మునిగిన కొత్త నిబంధన సంఘం భూమి మీద నుండి ప్రత్యేకించబడి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. సంఘం ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వెళ్ళిపోతుందో, కృపా ద్వారా తలుపులు మూయబడతాయో, వెంటనే ఈ భూమి మీదకి ఎవరు రాబోతున్నారంటే క్రీస్తు విరోధి రాబోతున్నాడు, సాతానుడు రాబోతున్నాడు, అంత్యక్రీస్తు రాబోతున్నాడు. ఈ ప్రపంచమంతా, ఈ రాజ్యములన్నీ, ఈ అధికారాలన్నీ, ఈ ప్రభుత్వాలన్నీ వాడి ఆధీనంలోనికి వెళ్ళిపోతాయి. వాడి ఆధీనంలోనికి వెళ్ళిపోతాయి. వాడి ఆధీనంలో ఏం జరుగుతుందో చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 17వ వాక్యం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ మృగము యొక్క ముద్ర వేయించుకుంటేనే చదవండి. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. చాలండి. ఇప్పుడు తలలు పైకెత్తి వినండి. సంఘము ఎత్తబడిన తర్వాత 666వ ముద్ర మొదటి 3.5 సంవత్సరాలు
ప్రారంభం అయిన పెదప కొంత సమయము తర్వాత 666 ముద్ర ఈ భూమి మీద ఆ మృగం యొక్క సంఖ్య ఎవరు వేయించుకుంటారో వారికే క్రయము విక్రయం. అమ్మాలన్నా కొనాలన్నా నీళ్ళు మనం తాగుతున్నాం కదా, నీళ్ళు మనం స్నానం చేస్తున్నాం కదా, నీళ్ళు మనం బ్రష్ చేస్తున్నాం కదా, నీళ్ళు మనం ముఖం కడుక్కుంటున్నాం కదా, నీళ్ళు మనం ఆహార పదార్థాలు వండుకుంటున్నాం కదా, శుభ్రపరుచుకుంటున్నాం కదా. ఆ నీళ్ళు ఎలాగొస్తున్నాయంటే మనం కొంటేనే వస్తున్నాయి. కుళాయి పని కడుతున్నారా లేదా చెప్పాలి? కుళాయి పని కడుతున్నామా లేదా? డబ్బులతో కొనుక్కుంటున్నామా లేదా? ఇప్పుడంట 7 మార్లు మునగలేదు కదా, 3వ మారు మునగలేదు కదా. అభిషేకం లేని వాళ్ళందరూ కూడా ఇదిగో ఎక్కడికి వెళ్తారంటే 666 ఆ ముద్ర ఆ యొక్క సంఖ్య వేయుచున్న దినాలలోనికి నడిపించబడుతూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దైవ జనుడు చెప్పిన మాట వినలేదు. అభిషేకం ఉంది, పొందుకోమని దైవ సేవకుడు చెప్తున్నాడు. అభిషేకం ఉంది, ఆ అభిషేకం నీ కొరకే ఉంది, ఆ అభిషేకం నీలోనికి రావడానికి ఉంది. ఆ అభిషేకము నిన్ను క్రీస్తు విరోధి పాలనలోనికి 666 ముద్రకు వెళ్లకుండా నిన్ను తప్పించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను భద్రపరచడానికి, నిన్ను మధ్యాకాశంలోనికి తోడుకొని పోవడానికి అభిషేకం కుమ్మరించబడుతూ ఉంది. దైవజనుడు మాట నీకు లెక్కలేదు. నా జీవితం నా ఇష్టం, నేను మునగను, నీ ఇష్టం. ఇశ్రాయేల్ దేశంలో ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారంట, ఎంతోమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారంట, ఎంతోమంది భయంకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ వారి కార్యం పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త చెప్పిన మాట వారు వినలేదు. దేవుని సేవకు నేను పిలువబడి, దేవుని సేవకు పంపబడి, దేవుని యొక్క అభిషేకం ద్వారా సంఘానికి తెలియపరుచున్న ఒక ఉన్నతమైన అనుభవం ఏంటంటే అభిషేకము చేత నువ్వు ఖచ్చితంగా నింపబడాలి. అభిషేకంతో నింపబడితేనే నీ జీవితానికి విలువ, అభిషేకంతో నింపబడితేనే నీ బ్రతుకు విలువ, అభిషేకంతో నింపబడితే నీ ఆత్మీయ అనుభవాలకు విలువ, అభిషేకంతో నింపబడితేనే నువ్వు దేవుని బిడ్డగా పరిగణించబడతావు, దేవుని బిడ్డగా పరిగణించబడతావు. అభిషేకం లేకపోతే దెయ్యం నీకు భయపడదు, అభిషేకం లేకపోతే వ్యాధులు నీకు భయపడవు, అభిషేకం లేకపోతే సంఘమును గూర్చిన మర్మం, క్రీస్తును గూర్చిన మర్మం, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత నీకు అర్థం కాదు. ఈరోజే నీ జీవితంలో నువ్వు అభిషేకం పొందుకోవాలని దేవుడు యెరూషలేము అన్న ఈ స్థలానికి, దేవుని సన్నిధికి, దేవుడు నివసించే స్థలానికి, దేవుడు సంచరించే స్థలానికి దేవుడు నిన్ను అభిషేకంతో నింపే ఒక ఘనమైన యెరూషలేము పట్టణమును ఈ సంఘములోనికి నిన్ను దేవుడు తోడుకొచ్చాడు, నిన్ను దేవుడు తోడుకొచ్చాడు. నేను పిలిస్తే నువ్వు రావు, నేను నిన్ను పిలవలేదు, దేవుని ఆత్మ నిన్ను పిలిచింది. పరమందున్న తండ్రి నిన్ను ఆకర్షించాడు. ఇదిగో నువ్వు అభిషేకం పొందాలని, అభిషేకంతో నింపబడాలని, అభిషేకం యొక్క నడిపింపులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన నిన్ను తోడుకొని వచ్చాడు. కొలతలు లేని అభిషేకం ఇక్కడ ఉంది. మేడగదిలోనికి ఏ అభిషేకం అయితే దిగి వచ్చిందో, ఎంత బలంగా అయితే దిగి వచ్చిందో, ఎంత వేగంగా అయితే దిగి వచ్చిందో, అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడినట్లు ఒక్కొక్కరికి కనబడి వారి మీద వ్రాలగా అదే అభిషేకం ఇక్కడ దేవుడు దయచేయాలని ఇష్టపడుతున్నాడు. అదే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం నీలోనికి రావాలని ఇష్టపడుతూ ఉంది.
నీలోనికి రావడానికి ఇష్టపడుతుంది. అభిషేకము ద్వారా నువ్వు తప్పించబడాలి. ఒక్కసారి అభిషేకం లేని వాళ్ళు, అభిషేకం యొక్క నడిపింపుకు అప్పగించుకోలేని వారు 666 ముద్రకు ఒక్కసారి ఆలోచించండి. నీళ్లు లేకుండా మీలో ఎవరైనా బ్రతకగలరా? ఇంటికి వెళ్తే కాళ్ళు కడుక్కోవడానికి కొంతమందికి 2 బకెట్లు నీళ్ళు కావాలి. ఎన్ని బకెట్లు అండి? ప్రభుత్వం వాడు పన్ను తక్కువ వేస్తున్నాడు కదా, అందుకే 2 బకెట్లు నీళ్ళు. పన్ను బాగా ఎక్కువ వేసాడు అనుకోండి, అప్పుడు ఎందులోకి వస్తాం? చెప్పండి. ఒకరు స్నానం చేస్తున్నప్పుడు 1 బకెట్ కాదు, 2 బకెట్లు కాదు, 3 బకెట్లు కాదు, ట్యాంక్ అయిపోవాలి. ఏమైపోవాలి? ట్యాంక్ అయిపోవాలి. ఒక్కసారి ఆలోచించు. కూరగాయలు శుభ్రపరచుకోవాలంటే నీళ్లు కావాలి. ఆహారం వండుకోవాలంటే, ఆహారం బాడీలోనికి వెళ్ళాలంటే, ఈ బాడీకి సత్తువ దొరకాలంటే నీళ్లు కావాలి. ప్రయాణం చేస్తూ ఉంటే, ట్రైన్లో వెళ్తూ ఉంటే నీళ్లు కావాలి. ఎండాకాలం అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏముండాలంటే వాటర్ బాటిల్ ఉండాలి. కానీ అభిషేకం చేత నింపబడలేని నీ జీవితానికి నీళ్లు దొరకలేని ఒక రోజు రాబోతుంది. కరెంటు దొరకలేని ఒక రోజు రాబోతుంది. క్రయము విక్రయము కొనడానికి అమ్మడానికి లేని దినాలు రాబోతూ ఉన్నాయి. నిన్ను తప్పించడానికే దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అది చాలా భయంకరమైన దినాలు. ఎక్కడ చూసినా మరణము ఏలుబడి చేసే దినాలు. ఎక్కడ చూసినా ఒక మానవుడు ఎందుకు పుట్టానా, నేను ఎందుకు పుట్టానా, ఒక మానవునిగా ఎందుకు పుట్టానా, కుక్క వలె పుడితే బాగున్నే, పంది వలె పుడితే బాగున్నే, ఒక నక్క వలె పుడితే బాగున్నే, ఒక జంతువు వలె పుట్టితే నేను బాగుండేనని ఆలోచించే దినాలు రాబోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? మొదటి 3.5 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు, రెండో 3.5 సంవత్సరాలు, మొదట 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అంటారు, రెండో 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం రాబోతుంది. ఏ మానవుడు నిలబడలేని దినాలు, ఏ మానవుడు తట్టుకోలేని దినాలు, ఏ అధికారి తట్టుకోలేని దినాలు, ఏ రాజు తట్టుకోలేని దినాలు, మానవుడు బ్రతకడు అనవసరమైన దినాలు రాబోతున్నాయి. ఇదిగో ఇక్కడ జీవము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. యోర్దాను నదిని ఉంచాడు, ఇందులోకి వచ్చి నువ్వు మునగగలిగితే అభిషేకంతో నువ్వు నింపబడతావు. అభిషేకంతో నువ్వు నింపబడతావు. అభిషేకంతో నువ్వు నింపబడతావు. అభిషేకము నీలోనికి వస్తుంది. అభిషేకం నీలోనికి వస్తుంది. ఎప్పుడైతే అభిషేకం నీలోనికి వస్తుందో నీకు వాక్శక్తి వస్తుంది. వెంటనే అన్య భాషలు నువ్వు మాట్లాడగలుగుతావు. చాలా మందికి ఈ మర్మం తెలియదు. చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం కోసం చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తప్పుడు బోధలు భూమి మీదకు వచ్చేసినాయి. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన, దోషణ చేసిన పాప క్షమాపణ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే, అభిషేకానికి వ్యతిరేకంగా మాట్లాడితే, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. రాజుగారు వింటున్నారో వాక్యం? హల్లెలూయా. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు, నేను అభిషేకం పొందానండోయ్. మంచిదే. చాలా మంది అంటున్నారు, నేను 10 సంవత్సరాల క్రితం అభిషేకం పొందాను. మంచిదే. నేను 20 సంవత్సరాల క్రితం అభిషేకం పొందాను. మంచిదే. నేను గడిచిన నెలలో అభిషేకం పొందాను. మంచిదే.
అభిషేకం పొందిన నీవు, అభిషేకం పొందిన నీవు, అభిషేకం పొందిన నీవు, అభిషేకం పొందుకున్న నీవు, నీలోనికి వచ్చిన ఆత్మదేవుడు, నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. అభిషేకం పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అభిషేకంతో నింపబడడం ఎంత ప్రాముఖ్యమో, అన్య భాషలు మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో, అభిషేకము నడిపించుచున్నప్పుడు, అభిషేకము నడిపించబడుచున్నప్పుడు ఆత్మదేవుని నడిపింపుకు అప్పగించుకోవాలి. ఆత్మదేవుని నడిపింపుకు అప్పగించుకోవాలి. ఆత్మదేవుడు నిన్ను నడిపించడానికే నీలోనికి వచ్చాడు. ఆత్మదేవుడు నీలో ఉండి నిన్ను నడిపించడానికి, సియోనుకు నడిపించడానికి, నూతన యెరూషలేముకు నడిపించడానికి, దేవుని ఎదుటకు నడిపించడానికి, మహిమ కలిగిన సింహాసనమునకు చేర్చడానికి నీలోనికి వచ్చాడు. నీలోనికి వచ్చాడు. నీలోనికి వచ్చాడు. నిన్ను సింహాసనం చేర్చడానికి వచ్చాడు. నిన్ను దేవుని చెంతకు చేర్చడానికి వచ్చాడు. నిన్ను మహిమ కలిగిన మూడవ ఆకాశంలో తండ్రి ఎదుట నిలబెట్టడానికి ఆత్మదేవుడు నీలోనికి వచ్చాడు. ఎంతమంది ఆత్మదేవునికి నేను అప్పగించుకుంటాను? ఎంతమంది ఆత్మదేవుడు నన్ను నడిపించు స్థలాలకి, ఆత్మదేవుడు నన్ను నడిపించు అనుభవాలకి, ఆత్మదేవుడు నన్ను తోడుకున్న అనుభవాలకి, ఆత్మదేవుడు ఎక్కడికైతే తోడుకొని పోతాడో ఆత్మదేవుడు నడిపించు స్థలాలకి నన్ను నేను అప్పగించుకుంటాను. నన్ను నేను అప్పగించుకుంటాను. ఆత్మదేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా నడిపిస్తున్నాడో చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. 2:13. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను. చాలండి. ఆత్మ ఏం చేస్తుందండి? ఆత్మ ఏం చేస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చి ఎలా నడిపిస్తున్నాడు తెలుసా? పరిశుద్ధ పరుచుచు, పవిత్ర పరుచుచు, పవిత్ర పరుచుచు, పవిత్రతలు నిలిపి, పరిశుద్ధతలు నిలిపి, పరిశుద్ధతలు మండిస్తూ, పరిశుద్ధతలో స్థిరపరిచి, పవిత్రమైన జీవితంలో తెస్సలోనికలో ఉన్న ప్రజలను పరిశుద్ధతలో లేక పవిత్రతలోనికి నడిపించాడు. నిన్ను కూడా పవిత్రతలోనికి, దేవుడు కోరుకున్న పరిశుద్ధతలోనికి, దేవుడు కోరుకున్న పవిత్రతలోనికి నిన్ను నడిపించడానికి ఆత్మదేవుడు నీలో ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ దేహానికి అపవిత్రత అంటకుండా, నీ మనసుకు అపవిత్రత అంటకుండా, నీ భక్తి జీవితంలోనికి అపవిత్రత అన్న మాలిన్యము రాకుండా ఆత్మదేవుడు నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. నడిపించుచున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. నడిపించుచున్నప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆత్మదేవుడు. నడిపించుచున్నప్పుడు నా బిడ్డ అభిషేకం పొందుకున్న బిడ్డ, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డ, నేను నిన్ను నడిపించుచు ఉండగా చాలామంది నిన్ను అపవిత్రపరచాలని, నీ మనసును అపవిత్రపరచాలని, నీ మాటలను అపవిత్రపరచాలని, నీ దేహాన్ని అపవిత్రపరచాలని, నీ జీవితాన్ని అపవిత్రపరచాలని చాలామంది నీ దగ్గరకు వస్తారు. జాగ్రత్త. ఎలాగొస్తారో చూడండి కొన్ని విషయాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. అయినను
అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా ఆ తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచు ఉన్నది. చాలండి, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే ఒక మానవుడు కొన్ని ఆహార పదార్థాలు తినడం ద్వారా తమ దేహములు అపవిత్రపరచబడుతున్నాయి. బాగా మనసు పెట్టి వినండి. తమ దేహములు అపవిత్రపరచబడుతున్నాయి. విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినటం వలన దేహములు అపవిత్రపరచబడుతున్నాయి. తిండి ద్వారా కొన్ని ఆహార పదార్థాలు భుజించడం వలన దేవుడు వేటినైతే విగ్రహ సంబంధమైన వాటి నిమిత్తం తినువారు అపవిత్రపరచబడతారని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఈరోజు మనుషులు ఎలా మారిపోయారో తెలుసండి. ఒక చిన్న పిల్లవాడు పాపం అంటే ఏంటో తెలీదు, వాడికి లోకం అంటే ఏంటో తెలీదు. ఆ చిన్న పిల్లవాడు ఏదైనా కొద్దిగా ఆహారం తిన్న తర్వాత ఆ ఆహారం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పెడితే వాళ్ళు అంటున్నారు, అబ్బో మేము ముట్టం ఈ ఆహారం మేము తినం, ఈ ఆహారాన్ని ముట్టుకోం. అమ్మా, ఆ పిల్లవాడు పాపము చేయలేనివాడు, ఆ పిల్లవాడు పరిశుద్ధుడు, ఆ పిల్లవాడు ఏ పాపము ఎరగకుండా జీవించుచున్నవాడు. ఆ ఆహారం తినరు. ఎక్కడెక్కడికో వెళ్తారు, ఏదో స్థలాలకు వెళ్తారు, ఏదో ప్రాంతాలకు వెళ్తారు, ఏదో గ్రామాలకు వెళ్తారు, ఏదో దేశాలకు వెళ్తారు. దేవుడు వెళ్ళొద్దన్న స్థలాలకి, వెళ్ళొద్దన్న ప్రాంతాలకి, వెళ్ళొద్దన్న గ్రామాలకి, తినొద్దు అన్న ప్రాంతాలకు వెళ్ళి ఆహారాన్ని భుజిస్తారు. ఇది ఎక్కడ భక్తి నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ భక్తో నాకు అర్థం కావటం లేదు. చాలామంది ఎలా మారిపోయారంటే కడుపేవారు దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు ఆ ఆహారాన్ని భుజించవద్దు. బయలు దేవత పేరట పెట్టిన ఆహారాన్ని భుజించవద్దు. సీదోనీల దేవత పేరిట పెట్టిన ఆహారాన్ని భుజించవద్దు. ఫిలిస్తీన్ల దేవత పేరిట పెట్టిన ఆహారాన్ని నువ్వు భుజించవద్దు. అమ్మోనియల దేవత పేరిట పెట్టిన ఆహారాన్ని నువ్వు భుజించవద్దు. ఆహారాన్ని భుజించవద్దు. ఆహారాన్ని భుజించవద్దు. కొంతమంది ఎక్కడ బొవ్వ అయినా సరే, ఏ స్థలంలో బొవ్వ అయినా సరే, ఏ ప్రాంతంలో బొవ్వ అయినా సరే, అక్కడికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆ స్థలానికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆ విందులోకి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆ యొక్క విందులో నేను పాలు పంపులు పొందొచ్చా పొందకూడదా అన్న వివేచన చాలా మందికి లేదు. అభిషేకముతో నింపబడిన దానియేలులో ఒక వివేచన ఉంది. ఈ ఆహారము, రాజు భుజించు ఆహార పదార్థములను, ఆ భోజన పానీయములను మేము భుజించి మా దేహము అపవిత్ర పరచబడకుండునట్లు ఈ ఆహారం మాకు వద్దు. మా దేహము ఈ ఆహారం ద్వారా అపవిత్ర పరచబడుతుంది. మూడో మారు మునగడం అంటే అభిషేకంతో నింపబడాలి. అభిషేకం నిన్ను నడిపిస్తుంది. ఎలా నడిపిస్తా తెలుసా?
అపవిత్రపరచబడకుండా, ఆహారము ద్వారా నీ దేహము అపవిత్రపరచబడకుండా తిండిలో కూడా ఒక ప్రతిష్ఠించబడ్డ జీవితానికి ఆత్మ దేవుడు నిన్ను తోడుకొని పోవడానికి ఇష్టపడుతున్నాడు. దైవజనుడు చెప్పినట్లు నయమాను 7 మార్లు మునిగాడు. ఈ పాస్టర్ గారు ఎలాగే చెప్తాడు, ఈ పాస్టర్ గారు అభిషేకం అంటాడు, ఈ పాస్టర్ గారు తిండి కోసం ఎలాగో చెప్తాడు. నా ఇష్టం, నా బ్రతుకు, నా జీవితం, నన్ను అడిగేవారెవరు, నన్ను ప్రశ్నించేవారెవరు, నన్ను గద్దించేవారెవరు? నా దేవుని బిడ్డ, అపవాది నేను చెరపట్టేసుకుంది. నీ హృదయం అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. నీ మనసు అపవాది యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. చాలామంది బిందులు తాకట్టు పెడతారు, చాలామంది బళ్ళు తాకట్టు పెడతారు, చాలామంది వస్తువులు తాకట్టు పెడతారు. ఈరోజు నీ దేహాన్నే అపవాదికి తాకట్టు పెట్టేశావు, నీ హృదయాన్ని అపవాదికి తాకట్టు పెట్టేశావు, నీ ప్రాణాత్మ దేహాలు అపవాదికి తాకట్టు పెట్టావు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మిమ్మల్ని పవిత్రపరచుట వలన, రాకడకు కావలసిన పవిత్రత, యేసుని ఎదుర్కోవడానికి కావలసిన పవిత్రత, నీ దేహంలో సంపూర్ణమైన పవిత్రత నింపేదే పరిశుద్ధాత్మ అభిషేకమై ఉంది. యేసు ప్రభు నిన్నొక్కసారి మనస్సు పెట్టి చూడమంటున్నాడు, నీ హృదయాన్ని పెట్టి చూడమంటున్నాడు, నీ హృదయాన్ని పెట్టి చూడమంటున్నాడు. హృదయం ఉందా నీకు? మనస్సు ఉందా నీకు? నీ మనస్సు కఠినమైందా? నీ మనసు బండలా మారిపోయిందా? లేదండి, నా మనసు బాగానే ఉంది, నా హృదయం బాగానే ఉంది. ఒక్కసారి ఈ నువ్వు నయమాను వైపు చూడు. నయమానేమో దైవజనుడు చెప్పినట్లు 7 మార్లు ఎందులో మునిగాడంటే ఈ యోర్దాను నదిలో మునిగాడు. అందులో 3వ మారు అంటే అభిషేకంతో నింపబడాలి, అభిషేకం చేత నడిపించబడాలి. అభిషేకం నడిపించేది. అభిషేకంతో నింపబడి భాషలు మాట్లాడి నేను అభిషేకంతో నింపబడ్డాను. అభిషేకం యేసయ్యను అరణ్యములోనికి నడిపించింది. ఎందుకు నడిపించిందో తెలుసా? సాతాను యొక్క శోధనలు యేసు ఎదుర్కొని, సాతాను శోధనలు జయించి, సాతాను ఓడించి, సాతాను మీద జయం పొందుకొని, సాతాను సంబంధమైన శోధన మీద ఒక పరిపూర్ణమైన జయం పొందుకోవడానికి అభిషేకం నీలోనికి వచ్చింది. ఇప్పుడు ఆత్మదేవుడు నిన్ను అరణ్యానికి తీసుకెళ్తాడు. అరణ్యం అనగా చాలా అనుభవాలు ఉన్నాయి. అరణ్యంలో నీ భర్త నీ దగ్గర ఉండడు, అరణ్యంలో నీ భార్య నీ దగ్గర ఉండదు, అరణ్యంలో నీ బిడ్డలు నీ దగ్గర ఉండరు, అరణ్యంలో నీ అన్నవారు ఎవ్వరు ఉండరు. అరణ్యంలో నీలో ఒకడు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ అరణ్య యాత్రలో, ఈ అరణ్య జీవితంలో, ఈ అరణ్య ప్రయాణంలో, ఈ అరణ్య అనుభవాలలో నీవు ఒంటరివి కాదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సాతాను నీ దగ్గరికి వచ్చింది నిన్ను శోధించడానికి. సాతాను యేసు దగ్గరికి వచ్చింది, అభిషేకంతో నింపబడిన యేసు దగ్గరికి వచ్చింది. నీవు దేవుని కుమారుడు అయితే, ఇదిగో ఈ రాళ్ళును రొట్టెలుగా చేయి. ఈ రాళ్ళును రొట్టెలుగా, నువ్వు దేవుని కుమారుడు అయితే. చాలా సాతాను శోధనలు,
నిజంగా నువ్వు దైవ సేవకుడు అయితే ఈ వ్యాధి నుంచి విడిపించి చూస్తాం, ఈ రోగం నుంచి విడిపించి చూస్తాం, ఈ బలహీనత నుంచి విడిపించి చూస్తాం, ఈ మనిషిని స్వస్థపరచు చూస్తాం. నా దేవునికి తెలుసు ఎక్కడ నేను ప్రజలను యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ప్రజలు స్వస్థత పొందాలో, ప్రజలు విడుదల పొందాలో, ప్రజలు అద్భుతాలు పొందాలో, ప్రజలు ఆశ్చర్య కార్యాలు పొందాలో, ప్రజలు మహిమ కలిగిన కార్యాలు పొందాలో దేవునికి సమస్తము తెలుసు. సాతాను ప్రేరేపించినంత మాత్రాన, సాతాను ఒక అనుమాన సంబంధమైన అనుభవాన్ని కలుగ చేసినంత మాత్రాన, వాడు చెప్పినట్లు వినడానికి నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నాలో అభిషేకం ఉంది, నాలో అభిషేకం ఉంది, నాలో అభిషేకం ఉంది. యేసయ్య దేవుని కుమారుడని సమాజానికి తెలుసు, యేసయ్య దేవుని కుమారుడని దేవదూతలకు తెలుసు, యేసయ్య దేవుని కుమారుడని పేతురుకు తెలుసు, యేసయ్య దేవుని కుమారుడని తండ్రికి తెలుసు, యేసయ్య దేవుని కుమారుడని సాతానుకు కూడా తెలుసు. కానీ వాడేమంటున్నాడు? వాడికి తెలిసిన నువ్వు దేవుని కుమారుడు అయితే సాతాను శోధన, నువ్వు నిలబడలేవంటున్నాడు సాతాను. వెంటనే ఆత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుని కొరకు ఏ అనుభవాలలోనైనా నేను నిలబడగలను, నేను జీవించగలను, ఆ మనసు నిన్ను ఆవరిస్తేనే సాతాను నువ్వు జయించినట్లు. సాతాను ఎన్ని రకాలుగా నిన్ను నిజంగా నువ్వు సింహాసనాన్ని పొందుకోగలవా? నిజంగా నువ్వు సింహాసనం చేరగలవా? నిజంగా నువ్వు సింహాసనం చేరగలవా? నిజంగా నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళగలవా? నిజంగా ప్రభు రాకల్లో ఎత్తబడగలవని సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నే ఖచ్చితముగా మహిమ కలిగిన జీవితం చేయగలను, ప్రతిష్ఠించబడ్డ జీవితం చేయగలను, సమర్పించబడిన జీవితం చేయగలను, దైవిక స్వస్థతలో నిలబడగలను. మహిమ కలిగిన తండ్రి ఇంటికి అభిషేకం ద్వారా నేను వెళ్ళగలనని సాతానుకు నువ్వు చెప్పే అనుభవంలో ఉండాలి. మూడో మారు మునగడం అనగా అభిషేకంతో నింపబడాలి, అభిషేకం చేత నడిపించబడాలి. దైవజనుడు చెప్పినట్లు విన్నాడు. అతని జీవితం శుద్ధ సువర్ణంగా మార్చబడ్డది. అతని జీవితం సాక్ష్యము అను పరిమళ వాసనగా మార్చబడ్డది. అతను నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పసిపిల్లవాని దేహం వలె మార్చబడ్డాడు. అతడు ఎలాగ మార్చబడ్డాడంటే యేసయ్యే అతన్ని అనేకులకు పరిచయం చేస్తున్నాడు. నిశ్చయముగా దైవజనుడు నోట ఉంచిన దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని ఆలోచన, దేవుని నడిపింపుకు నువ్వు లోబడినప్పుడు నిశ్చయముగా నీవు కూడా పసిపిల్లవాని వలె మార్చబడి ఆ పరలోక రాజ్యంలో 30 వంతుల్లో కాదు, 60 వంతుల్లో కాదు, 100 వంతులకు అనగా తండ్రి ఎదుట నిలబడే ఆ భాగ్యమును నీకు దేవుడు ఇచ్చుచున్నాడు. నిశ్చయముగా ఇట్టి అనుభవాలలో దేవుడు మనందరిని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అతి పరిశుద్ధమైన బల్లారాధనలో పాలు పంపులు పొందే వాళ్ళందరూ కూడా ఒకవైపు పురుషులు, ఒకవైపు స్త్రీలు. ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మహిమ కలిగిన మీ ప్రాణమును అర్పించి జీవముతో నింపబడిన మీ పరిచయలో పాలు పంపులు పొందడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకే స్తోత్రాలు. మీ సన్నిధిలో మీరు మాట్లాడిన మహిమ కలిగిన ఆలోచనలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా.
దేవా, దైవజనుడు చెప్పినట్లు నయమాను వినినప్పుడు, ఆ జీవితం చేసినప్పుడు ఎన్నో ఘనమైన కార్యములను మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ఈ కడవరి దినములందు దైవ సేవకుని నోట మీరు ఉంచిన ప్రతి పరలోక సంబంధమైన విషయములను ప్రతి ఒక్కరు విని ఆచరించేవారుగా, జీవించేవారుగా, తమ్మును తాము అప్పగించుకున్నవారై ఒక దినము దేవుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులుగా మనం మార్చబడదుముగాక. ప్రభా, ఈ దినము మీరు జరిగించిన మహిమగలిగిన సేవా పరిచయను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దైవ సేవకుల నుంచి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇది నా క్షేమము కొరకని ఆలోచించే బిడలు లేపబడుదురుగాక. ఇది నా కుటుంబ క్షేమము కొరకని విశ్వసించే ప్రజలు లేపబడుదురుగాక. ఇది నన్ను సియోనుకు నడిపించే ఉన్నతమైన దేవుని యొక్క ప్రకటనని, ఉపదేశ క్రమమును పరిపూర్ణంగా విశ్వసించే ప్రజలు లేపబడుదురుగాక. ప్రభా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నిత్యముగా దేవుని సన్నిధి ఎళ్ళవేళల మీ అందరికీ, మనందరికి తోడుగా ఉండునుగాక. యేసు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ కూటంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడయుండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అందరము బిగ్గరగా స్తోత్రించెదము. ఆమేన్.